అయింది కదా. రైట్ నాన్న, వాయిస్ క్లారిటీ ఉంది కదా. Yes, sir. రైట్, స్క్రీన్ ఏం బ్లర్ అవుతలేదు కదా, పర్ఫెక్ట్ అవుతుంది, స్క్రీన్ కర్సర్ మూవ్ అవుతుందా. Yes, sir. ఓకే, డన్ అమ్మా. రైట్, ఇక మీకు ఎలిమెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? స్టిల్ ఎవరైనా ఇంకా రాకపోతే మాత్రం చూసి నేర్చుకోండి. మరి మల్టిపుల్ అంటే ఎస్ఎస్సి బేసిక్ తో స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ. వాట్ ఈస్ ఆటమ్? కలర్ చేంజ్ చేస్తాను. రైట్, వెరీ బేసిక్ స్టార్టింగ్ నుంచి నేను చెప్తున్నారు ఇక. వాట్ ఈస్ ఆటమ్, వాట్ ఈస్ మాలిక్యూల్, వాట్ ఈస్ కాంపౌండ్. బ్రీఫ్ గా చెప్తాను. కాంపౌండ్ సైమల్స్ దీంతో పాటు వాట్ ఈస్ అటమిక్ నెంబర్, వాట్ ఈస్ మాస్ నెంబర్. రైట్, డన్ అన్న, ఆల్మోస్ట్ అందరూ జాయిన్ అయ్యారు. రైట్ అన్న, టాపిక్ వాయిస్ క్లారిటీ ఉంది కదా. వాట్ ఈస్ ఆటమ్? మనకి ఎస్ఎస్సి లో మనకి ఏం డిఫైన్ చేస్తారా? ద అన్డివిజిబుల్ స్మాలెస్ట్ పార్టికల్ ఇస్ కాల్డ్ as ఆటమ్ ఇస్తారు. అన్డివిజిబుల్ వెరీ స్మాలెస్ట్ పార్టికల్, వెరీ టినీ పార్టికల్ ఇస్ కాల్డ్ as ఆటమ్ అని డిస్కస్ చేస్తారు. దెన్ వాట్ ఈస్ మాలిక్యూల్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద ఆటమ్స్ విల్ గివ్స్ ద మాలిక్యూల్స్ అంటాము. దెన్ వాట్ ఈస్ ద కాంపౌండ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ విల్ గివ్స్ ద కాంపౌండ్ అంటాం. ఇది మీరు ఎస్ఎస్సి లో డిస్కస్ చేసిన అది. నో వాట్ ఐమ్ డిఫైనింగ్, ఐఎమ్ రైటింగ్ ద రైట్ హైడ్రోజన్, H2, H2O. This is three compounds. ఇందులో వాట్ ఈస్ ఆటమ్, వాట్ ఈస్ మాలిక్యూల్ డిఫైన్ చేయండి. Hydrogen is ఎప్పుడు కూడా atom. రైట్, మీకు ఎస్ఎస్సిలో వెయిట్ 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 మీకు ఎస్ఎస్సిలో ఏం చెప్తారు? ఏ అన్డివైజిబుల్ ఈస్ కాల్డ్ యాజ్. నేను డిఫైన్ చేస్తున్నాను, సింగిల్స్ అన్ని ఆటమ్సే. హైడ్రోజన్ సింగిల్, సో ఆల్ ద సింగిల్స్ ఆర్ ఆటమ్. నేను చెప్పాను కదా, ఏది కూడా బై హార్ట్ చేయకూడదు, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఏమని చెప్పాను? సింగిల్స్ అన్ని ఆటమ్స్. ఆల్రెడీ మిగిలిన ఉన్నాయి అన్ని కూడా ఏమవుతాయి? మాలిక్యూల్స్ అవుతాయి. సో దెన్ కాంపౌండ్స్ అంటే ఏంటిది? బుడ్డులో బుడ్డిది వస్తుంది కదా, అంటే సింప్లీ వాట్ ఐమ్ సెయింగ్, హైడ్రోజన్, దిస్ ఈస్ ఆటమ్. టూ ఆటమ్స్ కలిస్తే మనకు వచ్చేది ఏంటిది? మాలిక్యూల్. దెన్ మాలిక్యూల్ కి ఇంకొక అనదర్ ఆటమ్ ఆడైతే వచ్చేది ఏంటిది? కాంపౌండ్. జస్ట్ ఈజీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వాట్ ఈస్ ఆటమ్, వాట్ ఈస్ మాలిక్యూల్ అంటే డోంట్ కన్ఫ్యూజ్. మీరందరూ ఆటమ్స్, నేనేమవుతాను? మాలిక్యూల్ అవుతాను. ఆ మాలిక్యూల్ కి ఇంకో ఎక్స్ట్రా ఆటమ్ యాడ్ అయితే కాంపౌండ్ అవుతాయి. సింపుల్ ఈజీ గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ సో మీరు అందరూ ఆటమ్స్ అని అనుకుంటున్నాను. రైట్, దిస్ ఇస్ ఆటమ్, మాలిక్యూల్, కాంపౌండ్స్. ఆక్సిజన్ ఆటమ్ అంటే O, ఆక్సిజన్ మాలిక్యూల్ అంటే O2, నెక్స్ట్ H2 అంటే ఏంటిది? కాంపౌండ్. రైట్, గాట్ ఇట్. దెన్ వాట్ ఈస్ ఆటమిక్ నెంబర్, వాట్ ఈస్ మాస్ నెంబర్ నాన్న? బేసిక్ నుంచి చెప్తున్నారా ఇక. వాట్ ఈస్ ఆటమిక్ నెంబర్, వాట్ ఈస్ మాస్ నెంబర్? ఫర్ ఎగ్జాంపుల్, Atom number is atomic number. for example, carbon atomic number is 6. 6 represents what? Carbon atomic number is 6. What is the meaning of 6? Atomic number. Yes. What is atomic number? That means, చెప్తున్నాను వినండి, listen. The carbon contains the 6 number of, క్లియర్ గా వినండి, అన్ని బేసిక్ అంతా చెప్పేసి ఇదే క్లాస్ లో. These carbon atom contains the 6 number of electrons, 1, 2, 3, 4, 5, 6.
ఎలక్ట్రాన్ ఛార్జ్ ఏంటిదన్నా ప్లస్ మైనసా? మైనస్. రైట్, మైనస్. అదే రాస్తున్నాను. ద కార్బన్ atom contains the 6 electrons, while 6 ప్లస్ అంటే ఏంటిదిరా? protons, charge of the protons. Right. Now I am defining. What is atomic number means? Define చేస్తున్నాను. The atom contains the number of electrons or number of protons. మీకు SSC లో బుక్ లో డెఫినేషన్ వేరే ఉంటది. No need to by heart the definition. Simply చెప్తున్నాను. Electrons or protons present in the atom is called as atomic number. For example, carbon atomic number 6 అంటే this carbon atom contains the 6 number of electrons or 6 number of protons. Okay, fine. Then what is mass number? కొంచెం క్లారిటీ వచ్చింది. Then what is mass number? సింప్లీ ఇక్కడ ఏమన్నాను రా, ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ అన్నాను. ఇక్కడ ఏమంటున్నాను, ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్. సింప్లీ వాట్ ఈస్ atom number? The how many number of electrons or protons present in that atom is called as atomic number. What is mass number? The how many number of electrons and protons present in the atom. That means this carbon atom contains the 6 electrons and 6 protons. అందుకే మనం రాసినప్పుడు carbon 6 12. That means the carbon contains the atomic number is 6, mass number is 12. కొంచెం అర్థమైంది. ఇంకొకటి తీసుకుంటున్నాను, ఆక్సిజన్. ఆక్సిజన్ atomic number is 8, mass number is 16. This oxygen atom containing the 6 number of protons or 6 number of electrons. And mass number అంటే electrons and protons. Okay, fine. Anion అంటే ఏమని చెప్పినంటే మొన్న, anion, cation. ప్లస్ మైనస్ anion అంటే Minus. ఎట్లా చెప్పారు? Ion. సింపుల్. మొన్న anion లో n ఉంటది. మొన్న ఒక ట్రిక్ చెప్పాను. anion లో n ఉంటది, n for negative. So all the negative charged species are called as anion. Cation లో ప్లస్ ఉంటది, all the positive species are called ion. Okay, fine. But when anion was formed, when cation was formed, anion ఎప్పుడు ఫామ్ అవుతుందో చెప్పండి. anion ఎప్పుడు ఫామ్ అవుతుంది? anion gaining or losing? గెయినింగ్ లాసింగ్? ఓకే, anion అంటే మరి మైనస్ ఏ ఎందుకు రాయాలి? క్యాటయాన్ అంటే ప్లస్ ఏ ఎందుకు రాయాలి? చూద్దాం ఒకసారి. దీస్ కార్బన్ ఆటం. అమ్మ క్లారిటీ కనిపిస్తుంది కదా, బ్లర్ ఏం అవ్వట్లేదు కదా? గైస్ ఏమైతలేదు సార్. ఓకే, డన్. దీస్ కార్బన్ ఆటం గెయినింగ్ ద 1 ఎలక్ట్రాన్. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది. సో వాట్ ఆర్ ద మెజారిటీ చార్జెస్? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. Minus is the majority charges. So when an atom gaining the electron, we have to write the minus. Why? Because the majority charges is minus. Okay, fine. ఇదే atom ఏమవుతుంది? లాస్ ఇన్ ద ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ లాస్ అయింది. మెజారిటీ చార్జర్ ఏమవుతుందిరా? 1 2 3 4 5, 1 2 3 4 6 మెజారిటీ చార్జెస్ ప్లస్. anion అంటే మైనస్ ఎందుకు రాలంటే దిస్ ఇస్ ద రీజన్. క్యాటైన్ అంటే ప్లస్ ఎందుకు రాలంటే దిస్ ఇస్ ద రీజన్. When an atom gaining the electron, the majority charges are minus charge. That's why we are writing the minus. When an atom lost in the electrons, the majority charges is protons. That's we are writing plus. So gaining of electron will give the anion. Losing of electrons will give the cation. This is the basic. Inkokati. What is oxidation, Nana? What is oxidation? What is reduction? Reducing of oxygen. మీకు 3 డెఫినేషన్ చెప్తాను. ఆక్సిడేషన్ డెఫినేషన్ నేను చెప్తాను, రిడక్షన్ డెఫినేషన్ మీరు Addition of చెప్పాలి. oxygen. Addition of oxygens or removal of hydrogens or losing of electrons.
దీనికి ఆపోజిట్ రా రిడక్షన్ అంటే చెప్పండి. రిమూవల్ ఆఫ్ నరకనికి అపోజిట్ వర్డ్ ఏంటి? నరుకుతాం కాదు, రైట్? రిమోలా ఆక్సిజన్ ఆర్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ అమ్మ ఇక్కడ అపోజిట్, ఇక్కడ యాడ్ కాబట్టి రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, ఇక్కడ రిమూవల్ కాబట్టి అడిషన్ ఆఫ్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్, Hydrogen. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్. Gain of electrons. gaining of electrons. This is oxidation. ఆక్సిడేషన్ ఎందుకు సార్ అంటే, ఆక్సిడేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ బట్టి మనకు ఆక్సిడేషన్ స్టేట్ మనకు తెలిసిపోతుంది. ఓకే ఫైన్, ఇది కూడా రైట్ నాన్న. ఇప్పుడు నేను ర్యాండమ్ కొంతమందిని అడుగుతాను, మళ్ళీ ఎగ్జిట్ అవ్వడం లాంటి ఏం చేయకండి, మీకు తెలియకపోయినా నో ఇష్యూ. ఫ్లోరిన్ ఆటమిక్ నెంబర్. ఫాస్ట్ గా నేను పికౌట్ చేయండి. 9. 9. కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p5. 1s2 2s2 2p5. 2p5. 5. క్లోరిన్ 17. 17. కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 3s2, 3p5. 3s2, 3p5. p6 3s2. 3p5. ఓకే. బ్రోమిన్ 5. 35 చెప్తారా ఇక? 1s2 2s2 2p. డోంట్ సింగ్ ద సాంగ్. జస్ట్ ఏం రాస్తాం మనము ఫస్ట్ దానికి? నేను రాసిన చూడండి, హీలియం ఏంటిది నాన్న? 2s2 2p5. నెక్స్ట్ నియాన్ 3s2 3p5. నెక్స్ట్ దీనికి ఏంటిది? ఆర్గాన్ 4s2 4p5. అందుకే నేను ఏమంటున్నాను, డోంట్ సింగ్ ద సాంగ్ 1s2 2s2 2p6. నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటో అది రాసేసి మన కాన్ఫిగరేషన్ రాయాలి. అండ్ దిస్ ఈస్ ద వేలెన్సీ, దిస్ ఈస్ ద గ్రూప్ నెంబర్. వై? బికాస్ 17 గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటిరా మనకు? 70 గ్రూప్ ఎలిమెంట్స్. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అటెన్స్టైన్. ఓకే ఫైన్. దీని వేలెన్స్ డైరెక్ట్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 2s2 2p5. నెక్స్ట్ దీనిది 3s2 3p5. 4s2 కమాన్ 4p5. 4p5. 5s2 5p5. 5p5. 6s2 6p. 6p5. ఓకే ఫైన్, డన్. ఇది అర్థమైంది నాకు. ఏం లేదు, మనకి పీరియడ్ టేబుల్ ఎన్ని ఉన్నాయి మనకి? మీకు పీరియడ్ టేబుల్ రావాలి. ఎందుకు తీసుకున్నారు, ఆర్గాన్ ఎందుకు తీసుకున్నారు అని? నోబెల్ గ్యాస్ ఇది వెళ్ళండి, మళ్ళీ నీకు అది తెలియాలి. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. హీలియం అనేది నోబెల్ గ్యాస్. ఎప్పుడు కూడా మనకు బిగ్ ఎలిమెంట్ మోర్ దెన్ 20 ఆటమిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్ రాయాలంటే ప్రతిసారి 1s2 2s2 2p6 3s2 3p6 4s2 4 ఇవంతా రాయడం మనకు చాలా స్ట్రగుల్ అవుతుంది కాన్ఫిగరేషన్. కాబట్టి దానికి నియరెస్ట్ నోబెల్ గ్యాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లిథియం ఉంది చూడండి, ఇక్కడ లిథియం ఉంది చూడండి. లిథియం రాయాలంటే ఏం రాస్తాం మనము? ఇక్కడ ఇది ఉంది కదా హీలియం. వస్తుందా పెన్ను? ట్రై చేస్తాం. రైట్, హీలియం ఉంది, హీలియం తర్వాత లిథియం ఉంది. లిథియం కాన్ఫిగరేషన్ రాయమంటే మళ్ళీ 1s2 2s1 రాయాల్సిన అవసరం లేదు. దీనికి నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటిది? ఇది. నోబెల్ గ్యాస్ రాసిన తర్వాత ఇది రాస్తే సరిపోతుంది. ఇంతో నేను రాసిన మనము బ్రోమిన్ ఇదే కదా రాసింది.
ఆర్గాన్ కాన్ఫిగరేషన్, ఆర్గాన్ మెయిన్స్ 18 ఎలక్ట్రాన్ రాసిన తర్వాత రిమైనింగ్ ఏదైతుందో 3s2 3p5 రాస్తాము. నియాన్ ఎందుకు రాసాం? నియాన్ది క్లోరిన్ది. నియాన్ అంటే 10 ఎలక్ట్రాన్స్, 2 + 8 + 8 18 + 18 54. ఇది ఈ నోబెల్ గ్యాస్, ఇది బేసిక్ థింగ్, ఎస్ఎస్సి థింగ్. మీకు ఇది ఎస్ఎస్ఎల్ రాకపోతే మనకు కష్టం అవుతుంది. నోబెల్ గ్యాస్ ఎలక్ట్రానిక్. అందుకే ఏం చెప్పాను, మనకి ఇందులో ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో ఏ ఆటమిక్ నెంబర్ రాసినా నియరెస్ట్ నోబెల్ గ్యాస్ రాసేసి దాని రిమైనింగ్ కాన్ఫిగరేషన్ రాస్తే సరిపోతుంది. ఒకటి సెలెక్ట్ చేసుకుందాం ఇప్పుడు. ఏది? నేను సెలోరియం సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే ఫాస్ఫరస్ సెలెక్ట్ చేసుకుంటాను. అది రాసి చూపిస్తాను ఒకసారి చూడండి. పీరియాడిక్ టేబుల్, అందుకే మీరు కంపల్సరీ పీరియాడిక్ టేబుల్ డ్రా చేయండి, లేకపోతే ప్రింట్ తీసుకొచ్చుకోండి అని చెప్పాను నేను. ఒక రాసి చూపిస్తా. ఇంకొకటి రాస్తాను చూడండి. ఇంకొకటి రాస్తాను చూడండి. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, టాలియం. బోరాన్ ఏ గ్రూప్ నాన్న? థర్డ్ గ్రూప్. ది నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటిది? ఆటమిక్ నెంబర్ ఇస్ 5. ది నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటిది? హీలియం. హీలియం ఆటమిక్ నెంబర్ ఎంతరా? 1s2 2. రిమైనింగ్ రాస్తే సరిపోతుంది. 1s2 2s2 2p1. ఇదంతా ఎస్ఎస్ఏ రా, కష్టమవుతుంది మరి మనకి. అల్యూమినియం ఎంతరా? 13. ఏం రాసుకుంటాం? నియాన్. ఒకసారి పీరియాడిక్ టేబుల్ నోటీస్ చేయండి. ఏమని చెప్పాను? ఏదైనా ఆటమిక్ నెంబర్, ఆటమ్ది కాన్ఫిగరేషన్ రాయాలంటే దీనికి నీ ముందున్న నియరెస్ట్ నోబెల్ గ్యాస్ రాయాల. నియరెస్ట్ నోబెల్ గ్యాస్ రాసి రిమైనింగ్ ఉన్నది రాయాలి. నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఎంత? దాని ఆటమిక్ నెంబర్ 10. ఎంత? 3. అది కాకుండా రిమైనింగ్ 3 కాబట్టి 3s2 3p1 రాసుకుంటే సరిపోతుంది. మీ కింద ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ పైనది ఒకటి వస్తే రిమైనింగ్ అది రాయొచ్చు. ఎందుకు సార్? ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్. ఓవరాల్ గా మనకి ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో మనకి ఎన్ని ఉంటాయి? 7 పీరియడ్స్ ఉంటాయి, 18 గ్రూప్స్ ఉంటాయి. హారిజంటల్ లైన్స్ ని పీరియడ్స్ అంటాం, వర్టికల్ లైన్స్ ని గ్రూప్స్ అంటాం. ఇది ఐ థింక్ సో తెలుసు అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎస్ఎస్సి పాస్ అయ్యారు కాబట్టి. ఎంటైర్ పీరియాడిక్ టేబుల్లో హారిజంటల్ లైన్స్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. ద హారిజంటల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ పీరియడ్స్. వర్టికల్ లైన్స్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రూప్స్. 18 గ్రూప్స్ ఉంటాయి. ఓకే ఫైన్. ఫస్ట్ పీరియడ్ ట్రిక్ ఏంటిదంటే, ఫస్ట్ పీరియడ్ సెకండ్ పీరియడ్ మధ్యలో డిఫరెన్స్ 2. ట్రిక్ అనేది ఎంసెట్ ట్రిక్. సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ మధ్యలో 8 8 18 18 32. దిస్ ఇస్ డిఫరెన్స్. ఒకసారి వెరిఫై చేసుకుందాం మనం. కార్బన్, సిలికాన్, జర్మేనియం, టిన్, లెడ్. మీకు కార్బన్ ఆటమిక్ నెంబర్ తెలుసు. ఎంతరా కార్బన్ ది ఆటమిక్ నెంబర్? 6. సిలికాన్ ఎంత నాన్న? 14. 14. జర్మేనియం ఎంతరా? 32. చూసుకుంటూ చెప్పకండి, ట్రిక్ కదా. తెలియదు మీకు, జర్మేనియం తెలియదు, టిన్ తెలియదు, లెడ్ తెలియదు. కాకపోతే మనకి ట్రిక్ తెలుసు. ఏమని చెప్పిన నేను? ఫస్ట్ పీరియడ్ కి సెకండ్ పీరియడ్ మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఇది ఫస్ట్ పీరియడ్ లో ఉన్న ఎలిమెంట్ లేదు, సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్. దీనికి ఎంతరా? 14 - 6 ఎంత నాన్న? 14 - 6 ఎంత? 8. 8. తర్వాత జర్మేనియం ఎంత ఉంటుంది? 18. 14 + 18 ఎంత? కరెక్టేనా? చెక్ చేసుకోండి. +18. ఎట్లా రాస్తుడు సార్? నాకు అర్థమైతే లేదు, క్లారిటీ ఇస్తాను. ఎంత నాన్న? 32 + 18 ఎంత? 50. ఎంత నాన్న? 82. అబ్బా సార్ ఎట్లా రాసిరు? నాకు అర్థమైతే లేదు.
మళ్ళీ పీరియడ్ టేబుల్ ఇప్పుడు నోటీస్ చేయండి. కార్బన్ అనేది ఎన్నో పీరియడ్? ఫస్ట్ పీరియడా సెకండ్ పీరియడా? అమ్మ ఫస్ట్ పీరియడ్ లో ఉంటే ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్ లో ఉంటే సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ లో ఉంటే థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్ లో ఉంటే ఫోర్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్ అంటే ఫిఫ్త్ పీరియడ్. ఇప్పుడు చెప్పండి కార్బన్ అనేది ఎన్నో పీరియడ్? సెకండ్ పీరియడ్. సెకండ్ పీరియడ్. మనకు ఎంటైర్ పీరియడ్ టేబుల్లో ఫస్ట్ పీరియడ్ లో ఇక్కడ హైడ్రోజన్ ఉంటది, ఇక్కడ హీలియం ఉంటది. అంటే ఫస్ట్ పీరియడ్ లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ క్వశ్చన్. ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఇన్ ఫోర్త్ పీరియడ్ అన్నాడు. ఇదే ట్రిక్. 2, 8, 8, 18, 18, 32. 1, 2, 3, 4, 5, 6. సార్ 6 ఉన్నాయి కదా సెవెంత్ పీరియడ్, మరి ఎట్లా? సెవెంత్ పీరియడ్ ఇదివరకే చెప్పినాను, దట్ ఈస్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ పీరియడ్ అని చెప్పినాను. అది మొత్తం కంప్లీట్ ఫిల్ అవ్వలేదు, ఇన్కంప్లీట్. ఓహో ఫస్ట్ పీరియడ్ మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సెకండ్ పీరియడ్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 8 ఉంటాయి. థర్డ్ పీరియడ్ లో 8 ఉంటాయి. ఫోర్త్ పీరియడ్ లో 18, ఫిఫ్త్ పీరియడ్ లో 18, సిక్స్త్ పీరియడ్ లో 32, సెవెంత్ పీరియడ్ లో ఇన్కంప్లీట్లీ. కావాలంటే పీరియడ్ టేబుల్ ముందే ఉంది, ఫస్ట్ పీరియడ్ లో ఎన్ని ఉంటాయని కౌంట్ చేసుకోండి, సెకండ్ పీరియడ్ ఎన్ని ఉంటాయి, థర్డ్ పీరియడ్ ఎన్ని ఉంటాయి చెక్ చేసుకోండి. ఈ ట్రిక్ కంపల్సరీ రావాలి. 2, 8, 8, 18, 18, 32. రైట్, గాట్ ఇట్. ఇప్పుడు నేను ఏం అడిగినాను? కార్బన్ అనేది సెకండ్ పీరియడ్. మీకు ఇది ఇక్కడ రాసాను. ఫస్ట్ పీరియడ్ కి సెకండ్ మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సెకండ్ పీరియడ్ కి థర్డ్ పీరియడ్ మధ్య డిఫరెన్స్ ఎంత? 8. 8 రాసేసాను. తర్వాత థర్డ్ పీరియడ్ కి ఫోర్త్ పీరియడ్ మధ్య ఎలిమెంట్ ఎంత? 8. ఫోర్త్ పీరియడ్ ఫిఫ్త్ పీరియడ్ కి 18, 18, 32. కొంచెం క్లమ్సీ ఉంది, ఇంకొకటి వెరిఫై చేసుకుందాం. సేమ్ యాస్టిస్, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. సరే కొంచెం అర్థమైంది, ఇంకొకటి క్రాస్ చెక్ చేసుకుందాం. ఆక్సిజన్, సల్ఫర్, సెలోరియం, టెలోరియం, పొలోనియం. దీనికి చెప్పండి అన్న, సేమ్ ట్రిక్ ఫాలో అయ్యి దీనికి చెప్పండి. మనకు ఆక్సిజన్ ఆటోమేటిక్ ఫస్ట్ ఇది ఒక, నేను 1 to 30 వరకు ఎలిమెంట్స్ ఎందుకు నేర్చుకోమన్నారా అని అంటే 1 to 30 ఎలిమెంట్స్ వస్తే రిమైనింగ్ అన్ని ఆటోమిక్ నెంబర్స్ మనం క్రాస్ చెక్ చేసుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా సార్? సేమ్ ట్రిక్. ఏ ట్రిక్ చెప్పినాను? 2, 8, 8, 18, 18, 32. రైట్, ఓకే. ఆక్సిజన్ ఎంత నాన్న? 8 ప్లస్ దీనికి ఎంత యాడ్ చేయాలరా? 8. 8 ప్లస్ 18 ఎంతరా? 16. ప్లస్ దీనికి ఎంత యాడ్ చేయాలరా? 8 యాడ్ చేయాలి. చెప్పండి. 34. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎంత యాడ్ చేయాలి? ప్లస్ 18 ఎట్లా? ఇది ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. ఎంత అవుతుందిరా? 34 ప్లస్ 18 44, 50. మంచిగా చూడండి. 34 కరెక్టే కదా? 44 ప్లస్ 8, 52. ఓకే, దీనికి ఎంత చెప్పండి? ప్లస్ 32. ఎంత అవుతుందిరా? 84. డన్ అన్న, డన్ 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 డన్. క్లారిటీ వచ్చింది. కాన్ఫిగరేషన్ అర్థమా? ఇప్పుడు మళ్ళీ ఏం రాస్తారు? 8 అంటే 1s2 2s2 2p రాస్తారా? నో. ఏం రాస్తాం మనం? హీలియం. హీలియం అటమిక్ నెంబర్ ఎంత? 2. రిమైనింగ్ ఏం రాస్తాం? 2s2 2p4. నెక్స్ట్ ఇక్కడ నోబెల్ గ్యాస్, నెక్స్ట్ నోబెల్ గ్యాస్, నెక్స్ట్ నోబెల్ గ్యాస్, నోబెల్ గ్యాస్. ఇది సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి 2s. థర్డ్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి ఏం రాస్తాం? చెప్పండి. 3s2 3p4. ఇది ఫోర్త్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి ఏం రాస్తాం? 4s2 4p4. ఇది 5. ఇది 6p5. అర్థమైందా? మీకు ఆక్సిజన్ యొక్క కాన్ఫిగరేషన్ వస్తే నువ్వు టెలోరియం పోలోనియం దాకా నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అమ్మయ్య, కొంచెం అర్థమైంది. ఇప్పుడు ఇంకోటి మీకు వర్క్ ఇస్తాను, చూడకుండా ట్రై చేయండి, నాకు చెప్పండి, నేను రాస్తాను. నైట్రోజన్, ఫాస్ఫరస్, యాసినిక్, యాంటిమోనీ, బిస్మత్. రైట్, మనకు నైట్రోజన్ ఒక్కదాన్ని ఆటమిక్ నెంబర్ తెలుసు, రిమైనింగ్ తెలియదు. నైట్రోజన్ ఎంత నాన్న? ఆటమిక్ నెంబర్ 7. 7.
ఇప్పుడు చెప్పండి నాటమి నెంబర్ చెప్పండి ఎంత యాడ్ చేసుకోవాలి ప్లస్ 8. ఎంతరా ఎంత నాటమి నెంబర్ 15. 15 ప్లస్ ఎంత యాడ్ చేసుకోవాలి 18. అర్థమవుతుంది అనుకుంటున్నాను ఎంత వస్తుంది రా అప్పుడు యాస్నిక్ అటమిక్ నెంబర్ ఎంత 33. 33. అంటే చూడండి కరెక్టేనా 33 Yes, sir. ప్లస్ 18. ఎంత వస్తుంది రా 51. నెక్స్ట్ ఎంత యాడ్ చేసుకోవాలి ప్లస్ 32. 32 ఎంత వస్తుంది రా 83. ఓకే డన్ వచ్చిందా అటమిక్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడే ప్రాసెస్ వచ్చిందా వచ్చేసింది Yes, sir. కాన్ఫిగరేషన్ చూడండి ఇప్పుడు హీలియం అటమిక్ నెంబర్ ఎంత 2 5 రాయాలి సరే ఇది ఎట్లా చేస్తుంది సార్ నాకు అర్థమైతలేదు మనకు నోబెల్ గ్యాస్ ఫస్ట్ నోబెల్ గ్యాస్ హీలియం దాని ఆటమిక్ నెంబర్ 2 అది రిమూవ్ చేస్తే రిమైనింగ్ రాస్తున్నాను 5 ఉంటాయి 2s2 2p3 నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది ఇందో చెప్పిన ట్రిక్కే సెకండ్ పీరియడ్ ఎలిమెంట్ కాబట్టి అది ఇదేమవుతుంది రా చెప్పండి ఇది 4s2 ఇది 5s2 5p3 ఇది 6s2 ఓ ఇది ఏ గ్రూప్ నాన్న 50 group, sir. ఇది 50 వచ్చేసింది ఇదే గ్రూప్ నాన్న 6th. 60A కూడా వచ్చేసింది ఇదే గ్రూప్ నాన్న 4th group, sir. 4th గ్రూప్ కూడా వచ్చేసింది ఇదే గ్రూప్ నాన్న థర్డ్ గ్రూప్ వచ్చేసింది థర్డ్ వచ్చింది 4th వచ్చింది 6th వచ్చింది 5th వచ్చింది 17th ఆల్రెడీ రాసేసాను మీ గురించి మళ్ళీ ఒకసారి రాస్తున్నాను ఇది మీరే చెప్పాలి చెప్పండి ఫ్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అటెన్స్టైన్ ఫ్లోరిన్ ఎంత 9, sir. 9 ప్లస్ మీరే రాసేయాల రాసిన డైరెక్ట్ నేను ప్రతిసారి రాయా మీరు చెప్పాలి ఇక క్లోరిన్ ఎంత 17, sir. 17 sir. ఓకే నెక్స్ట్ బ్రోమిన్ 35. ఓకే అయోడిన్ 53 నెక్స్ట్ అటెన్స్టైన్ 85. మళ్ళీ ఒక రివిజన్ చేసుకుందాం ప్లస్ 8 ప్లస్ 18 వచ్చేసిందా వెరీ గుడ్ వచ్చేసింది కాన్ఫిగరేషన్ చెప్పండి ఇప్పుడు 2s2 2p5 ఇది 3s2 3p5 3p5. 4s2 4p5. 4p5 5s2 5p5 6s2 అర్థమైందా ఓకే ఇప్పుడు ఇది ట్రై చేద్దాం ఓకే ఫైన్ కదా సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పండి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటిది బెరీలియం మెగ్నీషియం కాల్షియం స్ట్రాన్షియం దీని ఆటమిక్ నెంబర్ ఎంత చెప్పండి బెరీలియంది 4 మెగ్నీషియంది 12. కాల్షియంది 20 20 స్ట్రాన్షియంది 38 బేరియంది 56 బేరియం 56 అని చేయడు మళ్ళీ డౌట్ వచ్చిందా కాన్ఫిగరేషన్ ఎంత నాన్న
2:2, 3:2, 4:2, 5:2, 6:2. నానా మీరు మళ్ళీ ఒకసారి నోటీస్ చేసిర్రా, ఎక్కడ కూడా 7s రాలేదు. వై? బికాస్ 7th పీరియడ్ అనేది ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ పీరియడ్. సో ఐ థింక్ సో అర్థమైంది అనుకుంటున్నాను ఆల్మోస్ట్. అందుకే ఏమన్నాను, 1 to 30 ఎలిమెంట్స్ కనుక వస్తే మీకు ఆల్మోస్ట్ ఎంటైర్ పీరియడ్ టేబుల్ ఎలిమెంట్స్ వస్తుంది. డ్యూ టు ట్రిక్ ఏంటి మనకు 2, 8, 8, 18, 18, 32. రైట్? ఓకే. కొంతమందిని అడుగుతాను, నేను పిక్ వచ్చేసాను. అంటే భయపడకండి, నేను ఏమన్నాను, మీరు రాంగ్ చెప్పిన ఏమన్నాను, మీకు రాకపోతే నేను చెప్తాను, నేర్చుకోండి, నో ఇష్యూ. బట్ ఎగ్జిట్ అవ్వడాలు, మ్యూట్ చేయడాలు అట్లా అలాంటివి ఏం చేయకండి. ఫాస్ఫరస్ ఎంతరా? 15. 15. కాన్ఫిగరేషన్ 3s2, 3s2, 3p. వెరీ గుడ్. ఏం చెప్పాలి? 3s2, 3p, 3. మొబిలియస్ ఏంటిది? నియాన్. ఓకే ఫైన్. గ్యాలియం ఎంతరా? 31. 31. కాన్ఫిగరేషన్ చెప్తారా? మళ్ళీ 4s2. ఇంతొంది గాలియం మనం రాసాం, గాలియం రాసాం చూడండి. మీరు ఇవన్నీ నోట్ చేసుకోవాలి నానా, లేకపోతే కష్టమవుతుంది. 31 ఎంత అవుతుంది? ఆర్గాన్ 4:4. ఇక్కడ రాసింది, ఇక్కడ మళ్ళీ మీరు ఒక పని చేయండి, ఇండివిజువల్ గా మీరు ఒక పేజ్ తీసుకొని ఇవాళ మీకు ఇచ్చే వర్క్ ఇదే. థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్, ఇండివిజువల్ ఎలిమెంట్స్ రాసి దాని ఆటమిక్ నెంబర్ సైడ్ కు ట్రిక్ 2888 రాసుకొని కాన్ఫిగరేషన్ ఫస్ట్ పేజ్ లా, నెక్స్ట్ దాని కింద సెకండ్ పేజ్, దాని కింద పేజ్ లా 4th గ్రూప్ ఎలిమెంట్స్, నెక్స్ట్ దాని కింద పేజ్ లా 5th గ్రూప్ ఎలిమెంట్స్, నెక్స్ట్ దాని కింద పేజ్ లా ఐ మీన్ ఒక పేజీలో ఫస్ట్ గా 3rd ఇయర్ రాశారు, నెక్స్ట్ కింద 4th ఇయర్, నెక్స్ట్ 5th ఇయర్, ఇట్లా గ్రూప్ వైజ్ రాసుకోండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఐ థింక్ సో అర్థమవుతుంది అనుకుంటున్నాను. గాలియం ఎంతనని ఇప్పుడు? 4:4p5. మెర్క్యూరీ ఎంత? నేను మొన్న మిమ్మల్ని అందరినీ పిలిచినాను బంగారం అని. గోల్డ్ నెంబర్, అటమిక్ నెంబర్ ఎంత? 78. దాని కాన్ఫిగరేషన్ చెప్తారా? సరే డి బ్లాక్ ఎలిమెంట్స్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుంది, ఇప్పుడు అద్దలే. మెర్క్యూరీ చెప్పండి. 80. 80. ఇది ఎట్లరా? జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. సరే డన్. ఇది కూడా డి బ్లాక్ ఎలిమెంటే కాబట్టి సరే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, అది వద్దులే. లెడ్, పీబీ చెప్పండి. ఆల్రెడీ ఇంత ముందే రాసాము. పీబీ ఏ గ్రూపు? 2. ఏ గ్రూప్? 4th group, sir. 4th గ్రూప్. 4th గ్రూప్ అయ్యలేదా? రాసా సార్. రాసాం. 82. కాన్ఫిగరేషన్? ఫోర్త్ గ్రూప్ అంటే 4 ఎలక్ట్రాన్లు రా, 2s2, 2p2. ఇది 6th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6s2, 6p2. మీకు ఎలిమెంట్ అనేది ఏ రోలో ఉంటే, ఇదే గ్రూపు 6th గ్రూప్ ఎలిమెంట్ కాబట్టి 6s2, 6p2. ఇది వస్తే బోల్డ్ అని చెప్పొచ్చు. నేను రేపు అందరినీ ఆల్ ఎలిమెంట్స్ అడుగుతాను, మీరు కంపల్సరీ వాళ్ళ వరకు ఏం చెప్పినాను? ఫస్ట్ 3rd ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, తర్వాత 4th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, తర్వాత 5th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్, తర్వాత 6th ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. అయ్యో దీనికన్నా మొదలు అన్ని చెప్పేసిన, ఫస్ట్ గ్రూప్ ఒకటి చెప్పలేదు, ఫస్ట్ గ్రూప్ కూడా చెప్పేసిన తర్వాత చెప్తాను.
చెప్పండి ఎలిమెంట్ అంటే ఫస్ట్ది హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రొబీడియం, సీజియం, ఫ్రాన్షియం. హైడ్రోజన్ ఎంత నాన్న? 1, 3, 11, 19, 37, 50, 87. ఒక ఫస్ట్ గ్రూప్ మాత్రమే కరెక్ట్ ఆర్డర్ ఫాలో అవుతాయి చూడండి. మనం ఇచ్చిన ట్రిక్ ఆర్డర్ ఫాలో అవుతుంది. ఏమని చెప్పినాము? 2, 8, 8, 18, 18, 32. ఇది నేను ఇచ్చిన ట్రిక్. దీనికి 2 ఉందా? ఉంది. 8 ఉందా? ఉంది. 8 ఉందా? డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 18 ఉందా? ఉంది. 18 ఉందా? ఉంది. 32 ఉందా? వెరిఫై చేసుకోండి. 1 + 2 3, 3 + 8 11, 11 + 8 19, 19 + 18 37, 37 + 18 55, 55 + 32 87. బికాస్ ఫ్రాన్షియం కూడా ఉంది కాబట్టి, ఫ్రాన్షియం తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్ ఉండే, ఫ్రాన్షియం తర్వాత వేరే తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్ ఉండే కాబట్టి రాదు. ఇక్కడ 7s2 7s1 ఉంటుంది. దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుందిరా? 1s1 2s1 3s1 4s1 5s1 6s1 7s1. అమ్మయ్య అన్న చేసినాయి. సో మీకు ఇవాళ ఇచ్చే వర్క్ అదే. ఎంత నైట్ అయినా ఇది రాసి కంప్లీట్ చేసి మన కెమిస్ట్రీ గ్రూప్ లో పిక్ పెట్టి పడుకోండి. మళ్ళీ చెప్తున్నానన్న, ఎలిమెంట్స్ వస్తే మీకు 4 మార్క్స్ చూపిస్తా. ప్రీవియస్ ఇయర్ పేపర్స్, అయ్యో నేను చెప్పడం ర్యాండమ్ ఏదో చెప్పడం కాదు, విత్ ప్రూఫ్. ప్రీవియస్ ఇయర్ పేపర్ లో మీరే సెర్చ్ చేయండి. నేను యాక్చువల్ చెప్పినాను, ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ పెట్టలేరు. సరే అయితే మీకు డే అంతా కాలేజ్కి వెళ్ళారు కాబట్టి నో ఇష్యూ. బట్ నేను రేపటి క్లాస్ తీసుకున్న తర్వాత సండేకి హాలిడే కాబట్టి వర్క్ ఇస్తాను. అబ్బోసారి సండే కూడా వర్క్ అంటే నేను మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టాను. ట్రై చేస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. మళ్ళీ చెప్తున్నారా, ఎంసెట్లో కెమిస్ట్రీలో 1 ఓవరాల్ ఎంసెట్ 160లో కెమిస్ట్రీలో మీరు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే 30 ఏవో వస్తాయి. సార్ రిమైనింగ్ 10 మార్క్స్ కూడా ఎందుకు సార్ అంటే, అవి కొన్ని మ్యాథమెటికల్ టర్మ్ ఉంటాయి కాబట్టి అవి గీసు కొట్టారు అనుకోండి, అవుట్ ఆఫ్ 10 + 4 నేను 34 షూరిటీ ఇస్తాను. నేను చెప్పినట్టు కనుక ఫాలో అవుతే ఎంసెట్ లో మీకు 34 మార్క్స్ వస్తారని షూరిటీ నేను ఇస్తాను. షూరిటీ ఇవ్వడం కాదు, మే ఫస్ట్ వీక్ లా మీకు ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను. ఇప్పుడు కూడా కుదిరితే రేపు చెప్తాను అదంతా. సండే రోజు ఒక గ్రాండ్ టెస్ట్ రాయండి. ఆన్ ది స్పాట్ ఇప్పుడు మీకు ఎగ్జామ్ పెడితే, సరే మీరే ఉన్నారు, ఆన్ ది స్పాట్ ఇప్పుడు మీ మొబైల్లోనే ఆన్ ది స్పాట్ మీకు ఎగ్జామ్ పెడితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయంటే 40 to 50 మార్క్స్ వస్తాయి. డౌట్ ఉందా? సండే రోజు ఎగ్జామ్ రాద్దాం. ఈ కమింగ్ సండే ఉంది కదా, మీకు ఒకటి గ్రాండ్ టెస్ట్ పెడతాను, లైక్ టెస్ట్ లెక్క పెడతాను. నేను యాప్ డౌన్లోడ్ చేసుకోమన్నా కదా, అందులో ఎగ్జామ్ రాయండి. హార్డ్లీ మనకు 3 hours ఎంసెట్ ఎగ్జామ్ ఉంటే మీరు ఆ రోజు నాకు తెలిసి 30 to 50 minutes లో ఎగ్జామ్ రాసేస్తారు. మీకు 40 మార్క్స్ వస్తాయి. మీరు ఏమనుకుంటారు, నేను అర్ధగంటలో ఎగ్జామ్ రాస్తాను నాకు 40 మార్క్స్ వచ్చినాయి, ఇంకా 3 hours మంచి ప్రిపేర్ అవుతే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి అనుకుంటారు. కానీ రావు. నెక్స్ట్ మంత్ ఇవాళ ఎంత, నవంబర్ 6th 7th కదా, డిసెంబర్ 6th మీరు కొంచెం లర్నింగ్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు రాశారనుకోండి 30 to 40 మార్క్స్ వస్తాయి. ఇక్కడికి డిఫరెన్స్ ఏంటిదని తర్వాత చెప్తాను. మీరు ఇప్పుడు ఎంటీ బ్రెయిన్ తోటి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి 40 to 50 మార్క్స్ వస్తాయి. కొంచెం నేర్చుకున్నారు కాబట్టి 32. సార్ అదేంటి ప్రిపరేషన్ అవుతుంటే మార్క్స్ పెరగలేక డిక్రీజ్ అవుతుంది ఏంటిదంటే, అప్పుడు మీరు హాఫ్ లో నాలెడ్జ్ తోటి ఉంటారు కాబట్టి డైలమాలో ఆప్షన్ ఏనా బీనా, ఆప్షన్ బీనా డైలమాలో మీకు రాంగ్ పెడతారు కాబట్టి మార్క్స్ తగ్గుతాయి. జనవరి ఫిబ్రవరి వరకు మీకు స్కోర్ పెరుగుతుంది, 60 to 80 మార్క్స్ ఎక్కడికి వస్తారు. ఇదే ప్రిపరేషన్ ఎంసెట్ మన ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అదే ఫ్లోలో ఉంటే మీరు ఏప్రిల్ ఎండింగ్ వరకు more than 80 to 110 మధ్యలో ఉంటారు. ఈ 80 to 110 మధ్యలో ఉంటే మీకు టాప్ కాలేజీలు అన్నీ వస్తాయి. మనకు టాప్ కాలేజీలు లిస్ట్ కూడా చెప్తాను నేను. జేఎన్టీయూ కావచ్చు, గోకరాజ్ గంగరాజ్ కావచ్చు, సిబిఐటి కావచ్చు, ఎంజిఐటి కావచ్చు, వాసవి కావచ్చు, ఇవన్నీ టాప్ 10 కాలేజీల లిస్ట్.
ఆ టాప్ 10 కాలేజీలో కుక్క చదివిన జాబ్ వస్తుంది. గొప్పదనం కుక్క గొప్పదనం కాదు, కాలేజ్ గొప్పదనం. మంచి ప్యాకేజ్ తోటి అబ్రాడ్ వెళ్తారు. సో మళ్ళీ ఇప్పుడు నాన్న ఈ జనరేషన్ ఇప్పుడు ప్రజెంట్ లో సిఎస్సి సీట్ కి ఫుల్ డిమాండ్ ఉంది. సిఎస్సిలో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటా సైన్స్ గోల్డ్ అంత గిర. ఫస్ట్ ఒక బీటెక్ కాలేజీలో ఫస్ట్ ఫిల్ అయ్యే సీట్స్ ఇవి. మేబీ అది సిఎస్సి కావచ్చు, ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డాటా సైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని ఫిల్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ ప్రియారిటీ గ్రూప్ ఈసీఈ. ఇది కూడా ఎప్పుడన్నా డిస్కస్ చేద్దాం. బీటెక్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి, ఏది తీసుకుంటే సోర్స్ ఉంటుంది, ఏది ఎక్కువ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న కోర్స్ అనేది డిస్కస్ చేద్దాం. వాటన్నిటికన్నా మొదలైతే ఇప్పుడు ఇవాళ మీకు ఇచ్చిన వర్క్ ఏంటిది? ఫస్ట్ ఇయర్ గ్రూప్, సెకండ్ ఇయర్ గ్రూప్, థర్డ్ ఇయర్ గ్రూప్, ఫోర్త్ ఇయర్ గ్రూప్, ఫిఫ్త్ ఇయర్ గ్రూప్. ఫస్ట్ పైన హెడ్డింగ్ ఫస్ట్ ఏ, ఆ ఎలిమెంట్స్ ఏంటిదో రాసేయండి. ఇక్కడ ఆల్రెడీ రాశాను, ఎలిమెంట్స్ రాసేయండి. దెన్ ఆటమిక్ నెంబర్, దెన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దాని తర్వాత నెక్స్ట్ నీట్ గా రాయండి అన్న. నీట్ రాసిన తర్వాత మీ స్టడీ రూమ్ ఏదైతే ఉందో దాని ముందు పేస్ట్ చేసుకోండి. కెమిస్ట్రీ క్లాస్ జరిగేటప్పుడు కంపల్సరీ పీరియడ్ టేబుల్ మీ ముందు ఉండాలి, ఉంటేనే మీకు వస్తుంది. డన్ అన్న? గాట్ ఇట్? Yes, sir. Yes, sir. ఇంకొకటి, వాట్ ఈస్ బాండ్ ఆర్డర్? ఇది రేపు క్లాస్ లో డిస్కస్ చేసుకుందాము. బాండ్ ఆర్డర్ మీకు సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేయడానికంటే ముందు బేసిక్స్ చిన్న చిన్నవి. ఫస్ట్ ఏమని చెప్పినాను? విఎస్సి పిఆర్ థియరీ ఒకటి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ బాండ్ ఆర్డర్ ఇంకో మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ ఐసో ఎలక్ట్రిక్ సిరీస్, ఇది 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఫాజన్ రోల్స్, ఇవి ఈజీగా స్కోర్ అయ్యే మార్క్స్. ఏ పేపర్ అనేది చూడండి, ఈజీగా వస్తుంది. ఈ 4 కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నేను సెకండ్ ఇయర్కి వెళ్తాను. సెకండ్ ఇయర్ లో మీకు ఐపీఈ ప్లస్ ఎంసెట్ 2 కవర్ చేస్తాను. పాలిమర్స్ అందులో పాటు మీరు కొంచెం నాకు కనెక్ట్ అవుతారు, వర్క్ చేస్తారు, కొంచెం హార్డ్ ఎఫర్ట్స్ పెడతారు. కాబట్టి సెకండ్ ఇయర్ స్టార్ట్ చేస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. నేను ఫస్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళి అనుకోరి ఇక మన ఏంటి తమిళ డబ్బింగ్ సినిమా చూసినట్టు ఉంటుంది, లాంగ్వేజ్ అండ్ సినిమా చూసినట్టు ఉంటుంది. సో విఎస్సి పిఆర్ టీవీ పైన ఇప్పుడు మీకు ఇవాళ ఇచ్చే 2 వర్క్లు ఏంటంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్, సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్ అయితే అవసరం లేదు. ఇవన్నీ లైక్ ఇట్లా కాన్ఫిగరేషన్ రాసుకుంటారండి. రాసిన పిక్స్ సెండ్ చేయండి. మీరు రాసి నీ దగ్గర పెట్టుకుని నాకు తెలియదు కదా, గ్రూప్ లో పిక్స్ సెండ్ చేయండి. ఫస్ట్ వర్క్. సెకండ్ వర్క్ నేను ఒక యాప్ చెప్పాను కదరా, యాప్ డౌన్లోడ్ చేసుకోండిరా అని. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో హైబ్రిడైజేషన్ పైన ఒక్కరు కూడా నాకు స్క్రీన్ షాట్ పెట్టలేదు, అంటే చూడలేరు. హైబ్రిడైజేషన్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మనకు ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 100 క్వశ్చన్స్ లో అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అని స్క్రీన్ షాట్ సెండ్ చేయండి. ఓన్లీ హైబ్రిడైజేషన్ రిలేటెడ్, దీనికి రిలేటెడ్ మాత్రమే. డన్ అన్న? ఓకే సార్. మళ్ళీ ఒకసారి మీ క్లారిటీ గురించి ఇందులో డౌన్లోడ్ చేసి చేయలేదు. పీరియడ్ టేబుల్ మాత్రం కంపల్సరీ మీ స్టడీ రూమ్ లో ఉండాలిరా. ఇది కూడా కొంతమంది డౌన్లోడ్ అయితే లేరు అన్నారు కాబట్టి వాళ్ళ గురించి. సెర్చ్ ఎంసెట్ ప్రిపరేషన్ యాప్. ఇక ఫస్ట్ మెడికల్ వాళ్ళకి మెడికల్ ఉంటుంది, ఇంజనీర్ వాళ్ళకి ఇంజనీరింగ్ ఉంటుంది. ఎప్సెట్ ఇంజనీరింగ్ యాప్ ఇన్స్టాల్. ఒక 3 బిట్స్ చూపిస్తాను హైబ్రిడేషన్ పైన, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు ట్రై చేయండి. ట్రై చేసి సాల్వ్ చేసి సెండ్ చేయండి. ఏపీ వాళ్ళైతే ఏపీ, ఎంసెట్ వాళ్ళైతే తెలంగాణ అయితే తెలంగాణ ఎంసెట్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్. ఎక్కడి నుంచి ఉన్నాయిరా అమ్మ? స్క్రీన్ షేర్ అయితే మీకు కనిపిస్తుంది కదా? ఎస్ సార్. Yes, sir.
Yes, sir. 2025 shift 1 last year inset exam. Start learning test.